చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వెల్కమ్ టు RTV. నేను మీ గయాజ్ని. సుమారు 12 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉండి మావోయిస్టు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రస్తుతము మళ్ళీ జనస్రవంతిలోకి వచ్చేసిన మాజీ మావోయిస్టు కొండయ్య మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే కొండయ్య గారు. నమస్కారం అండి. కొండయ్య గారు, చెప్పండి, అసలు ఎక్కడ మీ మొత్తం అడ్రస్సు, మీరు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అసలు ఎట్లా? అది ఇదే జిల్లా అండి. మాది కలువాయి మండలం, పల్లకొండ గ్రామం మాది. చాలా మారుమూల పల్లె మాది. చిన్ననాటి నుంచి ఆ పల్లెలోనే జీవించాను నేను. చదువుకున్నది అక్కడ అంతా కూడా ఎలిమెంటరీ స్కూల్లో అక్కడే చదువుకున్నాను. చదువుకున్న తర్వాత మళ్ళీ కలువాయి మండలంలో హై స్కూల్ కానీ తర్వాత అక్కడంతా కూడా 10th క్లాస్ వరకే కలువాయి మండలంలో గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నాను నేను. అక్కడ హాస్టల్, మామూలుగా వెల్ఫేర్ హాస్టల్లో చదువుకునే రోజుల్లో కూడా చాలా సమస్యలు ఫేస్ చేసినాను. అప్పుడు ఉన్నటువంటి హాస్టల్లో అసలు కనీసం అవసరాలు కూడా తీరేటి కాదు. అప్పుడు ఉన్నటువంటి వార్డన్లు చిన్నపిల్లల్ని మొత్తం వాళ్ళకి వచ్చేటటువంటి వనరులు చాలా తక్కువ వనరులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా సబ్బుల డబ్బులు కానీ తర్వాత వచ్చే బియ్యం కానీ రేషన్ కానీ అవన్నీ కూడా వాళ్ళు వెనకేసుకొని చాలా పనికి మాలిన ఫుడ్ పెట్టి ఏమీ అధ్వానమైనటువంటి జీవితంలో జీవించేటటువంటి పరిస్థితులు ఆ రోజు హాస్టల్ జీవితంలో ఉండేవి. కొంచెం పెద్దగా ఉండే పిల్లలను మాత్రం వార్డును మచ్చిక చేసుకొని వాళ్ళకి మంచి హోటల్లో నుంచి తెచ్చిన ఫుడ్ పెట్టి చిన్న పిల్లలను మాత్రం చాలా అధ్వానంగా కనీసం వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి ఎంత దినాలను అంత కూడా పెట్టేవాళ్ళు కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాటిని సహించలేక అప్పట్లోనే వార్డెన్ మీద తిరగబడి మొత్తం వార్డెన్ ఒక విధంగా చెప్పాలంటే ఇందుకూరుపేట ఆయన 2 పిల్లలు ఆయనకి, ఆయన బంధువు కూడా అవుతాడు. అయినా కానీ అలాంటి పరిస్థితులను సహించలేకపోయేవాడిని అప్పట్లోనే. మొత్తం వార్డెన్ మీద తిరగబడి మొత్తం ఇలాంటి సబ్బుల డబ్బులు ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి, తర్వాత మంచి పురుగుల అన్నం కాకుండా మంచి అన్నం పెట్టాలి, మంచి కూరలు వేయాలి. అంటే విద్యార్థి దశల నుంచే పోరాటాలు మొదలు పెట్టారు. అప్పట్లోనే అలాంటి తత్వం నాది. ఏం జరిగినా కానీ వాటిని అన్యాయాన్ని సహించడం అనేది నా వల్ల కాదు. అలాంటి పరిస్థితులు అంత చిన్నప్పటి నుంచే అలా పెరిగాను నేను. అప్పుడు వార్డును ఒక విధంగా చెప్పాలంటే మా నాన్న పిలిచి మొత్తం ఏడ్చిండు. బంధువు అయ్యి కూడా మీ వాడేనయ్యా మొత్తం ఇదంతా చేస్తూ ఉంటాడు, మీ వాడికి చెప్పండి, నేను మీ వాడికి కావాల్సి ఉంటే నా రూమ్లోనే నేను మొత్తం అన్నీ ఏర్పాటు చేస్తాను అని చెప్పానంటే నాకు అవసరం లేదు, నేను చిన్నపిల్లలు ఏది తింటారో అదే తింటా నేను, మా అందరికీ మంచి భోజనం పెట్టమని చెప్పండి, పురుగుల అన్నం పెట్టొద్దు, తర్వాత మంచి రేషన్, ముఖ్యంగా సబ్బుల డబ్బులు ఇచ్చేది అంతా అప్పుడంతా 10 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 5 రూపాయలు 10 రూపాయల డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మొత్తం సంతకాలు పెట్టుకునేది, మొత్తం ఆ డబ్బులు అంతా కూడా. ఎంతవరకు చదివారు మీరు? నేను పాలిటెక్నిక్ చేశారు. డిగ్రీ కూడా అయిపోయిందండి. డిగ్రీ కూడా అయిపోయింది. ఓకే. తర్వాత ఇది మావోయిస్టు పార్టీ, విప్లవ పార్టీల వైపు మీరు ఎప్పుడు ప్రవేశించారు? నేను తిరుపతి పాలిటెక్నిక్ చేరినాను. 90 బ్యాచ్ నాది. ఇంటర్మీడియట్ సర్వోదయ కాలేజ్ ఇక్కడనే. ఎంపీసీ గ్రూప్ అయిపోయిన తర్వాత నేను పాలిటెక్నిక్ తిరుపతిలో చేరాను. నేను తిరుపతిలో చేరినప్పుడు తిరుపతిలో కూడా దాదాపు అదే పరిస్థితులు. ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామందికి హాస్టల్ సీట్లు వచ్చేటివి కాదు. తిరుపతి ఏమో విద్యాలయాలకి బాగా అది మంచి వనరులుగా ఉండేది. కానీ అక్కడ చేరినటువంటి వాళ్ళకి సగం మందికి సీట్లు వచ్చేటివి హాస్టల్ సీట్లు, సగం మందికి హాస్టల్ సీట్లు వచ్చేది లేదు. అలా చాలామంది హాస్టల్ సీట్లు లేక మేము హాస్టల్ సీట్లు లేకపోతే చదువుకోలేము, హాస్టల్ సీట్ల కోసం వార్డెన్తో పోయి మాట్లాడేవాళ్ళం మేము. అప్పుడు నాకు వాస్తవంగా అయితే నాకు 321 ర్యాంక్ నాది. నాకు హాస్టల్ సీట్ వచ్చేదే, కానీ అప్లికేషన్ వేయకపోవడం వల్ల, నేను ఇంటి దగ్గర ఉండడం వల్ల నాకు సీట్ రాల. వాళ్ళతో పాటు నేను చేరి, అయ్యా మేము పేదవాళ్ళం,
మేము మాకు హాస్టల్ సీట్లు ఇస్తే మేము చదువుకుంటాం. మామూలుగా హాస్టల్ సీట్ లేకపోతే బయట ఉండి చదువుకోవాలంటే చాలా కష్టం, అంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పి దాదాపు 20 మంది పోయి వార్డెన్తో మాట్లాడి ఇవన్నీ చేసాం. లాస్ట్కి ఆయన లాస్ట్కి ఇవ్వనన్నాడు. ఇదేం సత్రం కాదు, అది ఇది మేము ఇవ్వలేము అని చెప్పానండి. ఇవ్వకపోతే మాకు టీసీ ఇవ్వలేము, ఇవ్వండి, మేము ఇంటికి వెళ్ళిపోయి ఇంకేడన్నా వేరే దగ్గర చేస్తాం, ఏడ డబ్బు హాస్టల్ సీట్ లేకుండా చదువుకోలేము అని చెప్పని రిక్వెస్ట్ చేసి అందరం కలిసి మాట్లాడి ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి హాస్టల్ సీట్లు ఇచ్చాడు. మా పరిస్థితి చూసి, ఒరే వెళ్ళి చదువుకునే ఇంట్రెస్ట్ ఉంది వీళ్ళకి సీట్లు ఇస్తే చదువుకుంటారు అని చెప్పని హాస్టల్ సీట్లు ఇచ్చాడు. అట్టా తిరుపతిలో మేము చదువుకోవడం మొదలైన తర్వాత అలాంటి పరిస్థితులు ప్రతి హాస్టల్లో ఉన్న ప్రతి పేద స్టూడెంట్ సమస్యని నేను పట్టించుకునేవాడిని. అట్టా నాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో వీళ్ళందరిలో కూడా నాకు ఈయన దగ్గరకు పోతే ఏ సమస్య అయినా పట్టించుకుంటాను. అంటే మీరు ఎలా వెళ్ళారు, పార్టీలోకి ఎలా వెళ్ళారు? అదే నేను ఈ తరహా మైండ్ సెట్ నాకు నేను ఉండడం వల్ల అన్ని ఆర్గనైజేషన్లో నా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఎస్ఎఫ్ఐ కానీ, ఏఎస్ఎఫ్ఐ, పీడిఎస్ కానీ అన్ని రకాల ఆర్గనైజేషన్లో మా ఆర్గనైజేషన్లో చేరు అని చెప్పని వచ్చేవాళ్ళు. వచ్చిన వాళ్ళని నేను అడిగేవాడిని అన్నమాట, అసలు మీకు ఫండ్స్ ఎలా వస్తాయి, మీరు ఏ సమస్యల మీద పనిచేస్తారు అని చెప్పని నేను అడిగేవాడిని అన్నమాట. వాళ్ళు మా పార్టీ వేస్తుంది మాకు డబ్బులు, మేము పలానా సమస్యలు విద్యార్థుల సమస్యల మీద పోరాడతామని చెప్పని. నాకు అది నచ్చలా. అంటే పార్టీ ఇచ్చే డబ్బులతో వీళ్ళు జల్సాలు చేసుకుంటా వాళ్ళ జీవన విధానం ఎట్టుంటుందో నేను చూసా. వీళ్ళు అంతా కూడా కొంత జల్సాలు చేసుకుంటా వరకునే ఏదో హాయి రాజకీయాలు చేస్తారు. కానీ నాకు ఆ తర్వాత రాడికల్ స్టూడెంట్స్కి సంబంధించిన ఆర్గనైజర్ వచ్చాడు. ఆయన కూడా సేమ్ ఇదే విధంగా అడిగాడు, ఎట్లా మీరు మీ పట్ల అంటే ఎలక్షన్లు జరుగుతున్నాయి అన్నమాట. కాలేజ్ ఎలక్షన్లు, హాస్టల్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. వాళ్ళు గెలవాలంటే ఎవరు గెలవాలన్నా కానీ నన్ను సంప్రదించాలి. ఎందుకు సంప్రదించాలంటే నాకు ఆ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి ఈయన్ని కలిస్తే ఈయన చెప్తే ఎవరైనా మనకు ఓట్లు వేస్తారని చెప్పని. కాబట్టి ఆ విధంగా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున కూడా నిలబడ్డారన్నమాట ఒక ఇద్దరు. వాళ్ళు నిలబడి వచ్చి నన్ను అడిగారన్నమాట, మీరేం చేస్తారు. అంతవరకు అయితే నక్సలైట్ రాజకీయాల పట్ల నాకు చాలా నెగిటివ్ అభిప్రాయం ఉండేది, రాడికల్ స్టూడెంట్స్ అని. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు వచ్చిపోతూ ఉండేవాళ్ళు మా హాస్టల్కి, రాడికల్ స్టూడెంట్స్. వాళ్ళు అడిగారన్నమాట, అసలు మీరేంది, మీ ప్రోగ్రామ్ ఏంది, మీరేమి ఏ విధంగా పనిచేస్తారు, మీకు డబ్బులు ఎట్టు వస్తాయి అని చెప్పానంటే వాళ్ళు చెప్పిన మాట ఒకే మాట ఏంటంటే, మాకు ప్రజలే, మాకు అన్నం పెట్టేది ప్రజలే, మమ్మల్ని కాపాడుకునేది ప్రజలే, మమ్మల్ని రక్షించుకునేది ప్రజలే, మేము పని చేసేది కూడా ప్రజల కోసమే. మా కుటుంబాలు మాకు అవసరం లేదు, మా కుటుంబాలను అన్నింటినీ వదిలే వచ్చాం. మేము సావడానికైనా, ప్రజల కోసం సావడానికైనా మేము సిద్ధం. కాబట్టి మేము ఈ రాజకీయాల కోసం పనిచేస్తాం కాబట్టి మీలాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేయండి. మేము మనందరం కలిసి విద్యార్థుల కోసం పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, ఈ సమాజాన్ని మార్చుదాం. ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఈ సమాజాన్ని మార్చే ఉద్దేశం ఏ పార్టీకి లేదు. ఉందా మీరు చెప్పండి అని చెప్పండి నన్ను అడిగారు. కానీ కాంగ్రెస్ వస్తే ఏమన్నా సమాజం బాగుపడద్దా, తెలుగుదేశం వస్తే బాగుపడద్దా, బీజేపీ వస్తే బాగుపడద్దా, లేకపోతే ఇంకొక పార్టీ వస్తే బాగుపడద్దా, ఏ పార్టీ వస్తే నమ్మకం ఉందని చెప్పన్నాను. నాకే పార్టీ మీద నాకు నమ్మకాలు లేవు, మాకు కూడా నమ్మకాలు లేవు. అందుకని మనదైన ప్రభుత్వం మనం ఏర్పాటు చేసుకోవాలి. పేద ప్రజలకు సంబంధించిన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే తప్ప మనకు వేరే మార్గం లేదు. కాబట్టి మనందరం కలిసి ఒక దిశలో ప్రజల కోసం పనిచేద్దాం. సిద్ధాంతం తప్ప ఒప్ప తర్వాత సంగతి అందరూ ప్రజలు తేలుస్తారు. అది కానీ ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలు మనం సర్దిద్దుతారు, ఇద్దరు నువ్వు తప్పు ఉంది, ఇద్దరు నువ్వు సరిగ్గా ఉండట్లేదు, నువ్వు మార్చుకో అని చెప్పానంటే మార్చుకుందాం. నువ్వైనా చెప్పు, మాకు నిలదీ, మా విధానాలని ఎవరైనా నిలదీయచ్చు అని చెప్పని వాళ్ళు చెప్పినటువంటి మా సిద్ధాంతాలు కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి బుక్స్ కానీ, వాళ్ళు పెట్టినటువంటి క్లాసులు కానీ అవన్నీ కూడా చాలా శాస్త్రీయంగాను ప్రజాయోగ్యంగాను ఉండడం వల్ల నేను దానికి
ఆకర్షితులు. ఫస్ట్ ఏ ఇయర్లో వెళ్ళిపోయారు? అజ్ఞాతంలోకి ఎప్పుడు వెళ్ళారు మీరు? నాకు పరిచయం అయిందేమో 1992లో. తర్వాత పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఆ రాజకీయాల కోసమే నేను కాలేజీలో చేరి ఆ రాజకీయాల్లోనే పనిచేశాను ఫుల్ టైం. డిగ్రీ అక్కడే చేరా, అక్కడే చేరి ఆ రాజకీయాల కోసమే పనిచేసాను. మళ్ళీ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వంలో కూడా పనిచేశాను. మీరు ఎప్పుడు అజ్ఞాతంలోకి ఎప్పుడు వెళ్ళిపోయారు? అజ్ఞాతంలోకి వెళ్ళిందంటే 97. 97లో అజ్ఞాతంలో. ఫస్ట్ ఎవరి దగ్గర తీసుకొని పోయారు మీకు? అప్పుడు మా ఆర్గనైజరు తెలుగు దీపక్ అని, ఇప్పుడు ఇటీవల కాలంలో కలకత్తా జైలు నుంచి రిలీజ్ అయ్యాడు ఆయన. ఆయనది కోస్తా. ఆయన మాకు సెంట్రల్ ఆర్గనైజర్గా ఉండేవాడు. ఆయన ఈ విధంగా మొత్తం ఇప్పుడు అంటే అప్పుడు నా రూమ్ మీద అటాక్ జరిగింది. ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మీద దాంతో పనిచేస్తున్నా అని చెప్పని నా రూమ్ మీద అటాక్ జరిగితే అక్కడి నుంచి ఎస్కేప్ అయినా. అప్పటి నుంచి ఇంకా అజ్ఞాతంలో ఉంటూ. ఏ క్యాడర్ ఇచ్చారు మీకు అప్పుడు? దళంలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ స్టేట్ లీడర్. దళంలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత దళంలో ఎంతమంది ఉంటారు మొత్తం? అంటే నేను అప్పుడు 2000 వరకే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లోనే పనిచేశాను అజ్ఞాతంలోనే. 2000 వరకు ఇటు తిరుపతిలోను అటు కడప 2 టౌన్ల ఆర్గనైజర్గా అజ్ఞాతంలోనే ఉంటూ స్టూడెంట్ ఆర్గనైజర్లను నేను గైడ్ చేసేదన్నమాట. అట్లా విద్యార్థుల సమస్యల మీదనే 2000 వరకు పనిచేసింది. 2000 నుంచి ఇంకా టౌన్లలో బాగా రెప్రెషన్ పెరిగిపోయింది. అంటే కొరియర్గా పనిచేశారా లేకపోతే దళ సభ్యుడుగానే? దళ సభ్యుడు కాదు, దళ సభ్యుడు కాకుండా దళ సభ్యుడి స్థాయి అంటే నేను సెంట్రల్ ఆర్గనైజర్ కాబట్టి ఒక కమాండర్ స్థాయిలోనే చేశారు. అంటే అడవుల్లో దళాలు ఏర్పాటు చేసి తలకొంద అటు బౌద్ధ దళం, కడప జిల్లా బౌద్ధ దళంలో పనిచేశాను నేను. అంటే అక్కడ దళానికి 3 సభ్యులు ఉంటారు లీడర్షిప్, అందులో నేను ఒకడిని. అట్లా బౌద్ధ దళంలో పనిచేశాను. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చి ఇక్కడ తలకొంద దళం కమాండర్గా పనిచేశాను. అప్పుడు మొత్తం ఎన్ని దళాలు ఉన్నాయి? దళాలు అప్పుడు రాయలసీమలో దాదాపు ఒక 8 దళాలు ఉన్నాయి. రాయలసీమలో 8 దళాలు. అంటే చిత్తూరు జిల్లాలో ఒక 3. వెపన్స్ ఉంటాయా మీ దగ్గర? వెపన్స్ ఉంటాయి. ఇప్పుడు అడవుల్లో మామూలుగా ఈ ఎన్కౌంటర్లు ఇది చేస్తాం, ఎలా అది ఎన్కౌంటర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్కౌంటర్స్ అనేటివి దాదాపు 3 భాగాలు బూటకపు ఎన్కౌంటర్లు అంటే ఏకపక్ష కాల్పులు అయ్యి. దాదాపు పోలీసులు ఎప్పుడు కూడా పక్కా ఇన్ఫర్మేషన్ అంటే పోలీస్ ఇన్ఫార్మర్ల ద్వారా కానీ లేకపోతే ఇంకా వేరే థర్డ్ పర్సన్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కానీ వాళ్ళు పక్కా సమాచారంతోనే వాళ్ళు ఎక్కువ మంది అంటే మేము ఒక 10 మంది ఉన్నాం అని చెప్పంటే వాళ్ళు 100 మంది ఒక 10 బ్యాచ్లు కలిసి వచ్చి మొత్తం ఏకపక్షంగా అసలు కనీస అంటే వాళ్ళు చెప్తా ఉంటారు ఏమని, మేము ముందు లొంగిపోమ్మని కాషన్ ఇస్తాము, వాళ్ళు లొంగిపోకుండా వాళ్ళు ఫైరింగ్ స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత మేము ఎదురుకాల్పులు చేసాము, అందుకని ఆ ఎదురుకాల్పుల్లో వాళ్ళు చనిపోయారు అని చెప్పని చెప్తూ ఉంటారు. అది అబద్ధం అండి. అది వాస్తవంగా వాళ్ళు వచ్చి రావడంతోనే అసలు కనీస హెచ్చరికలు ఏం లేకుండా కూడా ఏకపక్ష కాల్పులు అనేటివి మొదలుపెట్టి పక్కా సమాచారం ప్రకారం వచ్చి వాళ్ళకి ఎలాంటి అన్ని రకాల సెక్యూరిటీ పాయింట్స్లో ఉండి ఏకపక్షంగా కాల్పులు చేసి చంపడమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడన్నా బై మిస్టేక్ వాళ్ళు ఒకవైపు ఏదో పని మీద వాళ్ళు కూంబింగ్కి వస్తా, మేము మా పని మీద పోతూ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఎదురుకాల్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ వైపు నష్టం ఉంటుంది, మా వైపు. మీరు ఎప్పుడైనా తప్పించుకున్నారా మీ దళం? అవును, సందర్భాలు. తలకొంద అడవిలో మేము షెల్టర్లో ఉన్నాం, అంతా సర్దుకున్నాం, మొత్తం లగేజ్ అంతా సర్దుకున్నాం. మేము అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి వేరే దగ్గరకు పోవాలి. ఈ లోపలనే మా దగ్గర ఉండే అతను సమాచారం పోలీసులకు అందజేసి. మీ దళ సభ్యుడే? దళ సభ్యుడు కాదు,
జనం ఉహు. వాళ్ళు ఏదో పశువులు కాపర్లుగా వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు ఆ, కదా, ఆ. చూశారన్నమాట వాళ్ళు. ఉమ్. చూసి వాళ్ళు పోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చేసారు. వస్తూ ఉన్నారు. మేమేం చేసాము, మేము విలేజ్లోకి పోయి అన్నం తీసుకొస్తాము, తీసుకోబోదురు చేపల కూర వండాము మేము, తెస్తాము తీసుకొని తినేసి పోండి అన్న, 2 రోజులు ఉన్నారు ఏం పెట్టలేకపోయినాం మేము అని చెప్పని మా నమ్మకమైన సానుభూతి పరులు వచ్చి చెప్పారన్నమాట. సరే వాళ్ళు వచ్చిన దాకా ఉండి అమ్మాయినా తినేసి పోదాంలే, వాళ్ళు ఇంత బతిలాడుతున్నప్పుడు అభిమానంతో మనం కాదని పోయేది ఎట్లా అని చెప్పని మేమేం చేసామంటే ఆ, తుపాకులన్నీ పక్కన పెట్టి కొంత ఏదన్నా హై జంప్ అన్నా చేద్దాం, వ్యాయామం ఏదన్నా చేద్దాం అని చెప్పని తుపాకులు పక్కన పెట్టి హై జంప్ చేస్తామని ప్రాక్టీస్ చేపిస్తున్నాం అందరితో. ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే ఆ గుట్ట షాట్కి వచ్చేసిన రోజు ఉమ్. షాట్కి వచ్చేసి మొత్తం ఏకపక్షంగా మొత్తం కాల్పులు మొదలుపెట్టారు. మా దగ్గర ఎవరి దగ్గర తుపాకులు లేవు, అన్నీ పక్కన పెట్టి ఉన్నాం. తోటాలు, తుపాకులు, కిట్లు అన్నీ పక్కన పెట్టి, సరే ఎవరికి దొరికింది అది తీసుకున్నాం. తీసుకొని మొత్తం మేము కూడా కాల్పులు మొదలుపెట్టినాం. అయితే నాకు తుపాకు దొరికింది, నాకు తోటాలు దొరకలా. ఇంకో ఆయనకి తోటాలు దొరికి తుపాకు దొరకలా. ఏది దొరికితే అది తీసుకున్నాం. సరే కాల్పులు మొదలుపెట్టి మొత్తం బయలుదేరాం. వాళ్ళ ఒక పక్క ఈ పక్క ఫైరింగ్ వర్క్ని డూప్లికేట్ అటాక్ ఇది. ఈ పక్క అసలు వాళ్ళంతా ఆ పక్క ఉండరు. అంటే మేము ఇటు పక్క కాల్పులు చేస్తే ఎటు పోతామో వాళ్ళు ఒక అంచనా ఉంది, ఇటు పోతారు వస్తారు కాబట్టి ఆ పక్క చంపేయచ్చు అని చెప్పి ఆ పక్క మాట కాసుకొని మేము ఇటు వాళ్ళ ఎప్పుడైతే కాల్పులు జరిపారో మేము డైరెక్షన్ ఇటే వెళ్ళాము. వెళ్ళేవారు కొంచెం దూరం పోయేటప్పటికి ఆ పక్క నుంచి కాల్పులు మొదలయ్యేటప్పటికి మళ్ళీ మేము డైరెక్షన్ మార్చుకొని మేము ఇంకున్నది మాకేంది వంక ఒకటి ఉంటుంది, ఆ పక్కకి ఈ పక్కకి మధ్యలో పెద్ద వంక. ఆ వంక అసలు విపరీతమైన చీకు, కంప, రాళ్ళు, రప్పలు పెద్ద. ఇంకా అది ఒక్కటే మాకు సేఫ్ జోన్. ఇంకా సరే అని చెప్పని దూకి ఆ కంపల్లోనే చీరుకుంటా రాళ్ళు బండల నుంచి ఎగురు దొక్కుతా పోతా ఉన్నాం. అయితే మాతో పాటు రాలేక స్పీడ్గా వాళ్ళు ఆ ఫైరింగ్ చేయంగానే ఇట్లా పరిగెత్తారు 2 జనాలు. మాకు అన్నం తెచ్చి పెడతామని అనుకున్న జనాలు ఇట్లా పరిగెత్తారు. ఈ పరిగెత్తిపోయిన వాళ్ళు కరెక్ట్గా పోలీసులు దొరికారు. వాళ్ళ దగ్గర తుపాకులు లేవు, ఏమి లేవు. పట్టుకొని కాల్చి చంపేశారు. ఆవల కాడుకొచ్చి ఆయన ఏ తుపాకు ఉంది ఆయన దగ్గర, ఏమీ లేదు, నిరాయుధుడైనటువంటి ఆయన్ని పట్టుకొని కాల్చి చంపేసి ఇది ఎన్కౌంటర్ అండి అని చెప్పని ప్రచారం చేశారు. మేము మళ్ళీ ఆ వంకలో దిగి ఆ వంకలో నుంచి ఆ నీళ్ళు దాటుకొని అవతల వంక ఎక్కి ఆమె 2 రోజులు అన్నం కూడా లేదు మాకు. ఎక్కడికి పోయినా కుమ్మింగి మొత్తం, ఎక్కడ చుట్టుపక్కల పల్లెల్లో ఎక్కడ టచ్ చేసేటట్లు 2 రోజులు అన్నం లేకుండా ఉండి ఎక్కడికో వెళ్ళి ఏం చేస్తారు ఫుడ్ అంటే మా దగ్గర బిస్కెట్లు పెట్టుకుంటాం, వేరుశనగ గింజలు పెట్టుకుంటాం, బెల్లం పెట్టుకుంటాం. ఇది మాకు కాషన్ ఫుడ్ అనుకుంటుంది. అవి మాత్రం ఉంటాయి మా దగ్గర. ఒక పూటకి ఏమైనా అవి తిని నీళ్లు తాగి 2 రోజులు ఉన్నాం. 2 రోజులు ఉండి ఆ తర్వాత ఎక్కడికో పోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అన్నం తెప్పించుకొని తిన్నాం. అంటే ఆ విధంగా కొండయ్య గారు మామూలుగా ఒక్క దళం ఒక ప్రాంతం అడవి ప్రాంతం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటారు ఒక్కొక్క ప్రాంతంలో? అసలు నిరంతరం మొబైల్లో ఉంటాం అండి. మేము ఎప్పుడు ఒకే ప్రాంతంలో ఎక్కువ రోజులు ఉన్నాం. మాకేం అవసరం, మాకు నిరంతరం ప్రజలతో అవసరం. మేము సంవత్సరంలో 9 నెలలు 10 నెలలు ప్రజల్లో ఉంటాం. అడవిలో ఉంటారు నక్సలైట్లు అనేది తప్పు. అడవిలో కాదు నక్సలైట్లు ఉండేది, ప్రజల్లో ఉంటాం. కాకపోతే పోలీసులకు రహస్యంగా ఉంటాం తప్ప ప్రజలకు రహస్యం కాదు. 2 నెలలు కూడా అడవిలో ఎందుకు ఉంటాం అంటే క్లాసులు నిర్వహించుకోవాలి, ట్రైనింగ్ నిర్వహించుకోవాలి, తర్వాత సమీక్షలు మొత్తం రాష్ట్రవ్యాప్త మహాసభలు కానీ, జిల్లా మహాసభలు కానీ, దళ మహాసభలు కానీ ఇట్లాంటివి నిర్వహించుకోవాలనుకున్నప్పుడు ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండాలంటే మనం బయట ప్రాంతాల్లో ఉండలేము రహస్యంగా. కాబట్టి అందుకని లోతట్టు ప్రాంతం లేకపోయి అక్కడ రహస్యంగా ఒక 4-5 దళాలు 10 దళాలు కూడా ఒక్కొక్కసారి ట్రైనింగ్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే లోతైన ఫారెస్ట్ లేకపోయి అక్కడ సరుకులు తీసుకుపోయి పెట్టుకొని అక్కడ ఉంటాం. కానీ మిగతా టైం అంతా కూడా
తోటల్లోనూ, దొడ్లల్లోనూ, వంకల్లోనూ, తర్వాత ఊరి చివర ఇళ్లల్లోనూ సేఫ్ జోన్ అనుకుంటే ఒక ఆదివాసీ గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలో మనకు ఎవరు శత్రువులు ఉండరు, అందరూ మిత్రులే ఉంటారు, అభిమానించే వాళ్ళే ఉంటారు. వాళ్ళు మనల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కాబట్టి వాళ్ళ ఇళ్ళల్లో ఉంటాం. వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా మనం దొడ్డికి కూర్చోవాలన్నా కానీ మొత్తం ఒక బుట్ట పెట్టి ఆ దొడ్డికి కూర్చుంటే అది ఎత్తిపోస్తారు. అంత జాగ్రత్తగా మనల్ని మన కంటికి రెప్పల ఒక్క చిన్న క్లూ కూడా బయటికి పనియకుండా మనల్ని కాపాడుకుంటారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే మేము బతకగలుగుతా ఉన్నాం. ప్రజలే నిరంతరం మాకు రక్షణ కోట ఎవరంటే ప్రజలే. ఇప్పుడు ఆర్కే గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? కలిశానండి, చాలాసార్లు కలిశాను. ఎట్లా? ఆయన నాకు మొట్టమొదటిగా రాయలసీమ రీజనల్ మహాసభలు నల్లమల్ల జరిగినాయి. నల్లమల్ల జరిగితే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తరఫున రిప్రజెంటేషన్ నన్ను పంపించారు మా ఆర్గనైజేషన్ వాళ్ళు. అప్పుడు ప్రారంభోపన్యాసం చేశాడు ఆయన. ప్రారంభోపన్యాసం చేస్తూ ఆయన అన్న మాట నాకు మంచి ఏంటంటే, అసలు ఇంత కొద్ది మంది ఉన్నాం మనం, ఇంత కొద్ది మంది ఈ సమాజాన్ని ఎట్ట మార్చగలం, ఎవరన్నా చెప్పగలరా అని చెప్పని అన్నారు. అందరు సైలెంట్గా ఉన్నారు. ఎవరైనా చెప్పండి పర్లేదు అని చెప్పానంటే ఎవరు మాట్లాడాలి. సరే ఆయన ఏం చెప్తాడు వినాలని ఉంది అందరికీ. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, నేను చెప్పడం కాదు, నాకు వీళ్ళు ఈ సందర్భంగా లెనిన్ అన్న మాటలు గుర్తొస్తూ ఉన్నాయి. లెనిన్ నాకు 5 మంది కమ్యూనిస్టులను ఇవ్వండి, 5 మంది క్రమశిక్షణ కలిగినటువంటి నాకు కమ్యూనిస్టులను ఇవ్వండి, నేను ప్రపంచాన్ని మారుస్తాను అని అన్నాడు. ఎలా అన్నగనగండు? మనం ఎంతమంది ఉన్నాం, మనం అనలేకున్నాం. మనం దాదాపు 100 మంది ఉన్నాం ఈడ. ఈ 100 మందిని ఈ సమాజాన్ని మారుస్తాం, ఈ భారతదేశాన్ని మారుస్తామని చెప్పని అనట్లే, మనం అనలేకపోతున్నాం. కానీ లెనిన్ నాకు 5 మంది క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్టులు ఇవ్వండి, నేను ఈ ప్రపంచాన్ని మారుస్తాను అని చెప్పని అన్నాడు. ఎలా అనగలిగండి అంటే, ఆయన అడిగింది ఆషామాషి వాళ్ళని కాదు, క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్టులను అడిగాడు. 5 మంది క్రమశిక్షణ కమ్యూనిస్టుల సత్తా ఏంది అంటే, అది ప్రపంచాన్ని మార్చగలిగే అంత సత్తా ఆ కమ్యూనిస్టులకు ఉంటుంది. ఇప్పుడు ఆర్కే గారు వచ్చినప్పుడు ఆయనకు ఫుల్ భద్రత ఏర్పాటు చేస్తారా? మీ అన్నీ ఉంటాయి కదండి. ఆయన సపరేట్ సెక్యూరిటీ స్క్వాడ్ ఉంటుంది. ఆయనకి ఆ మాట ఆయన అన్న తర్వాత మరి మనం కూడా ఈ సమాజాన్ని మార్చాలని చెప్పానంటే అలాంటి క్రమశిక్షణ మనం అలవాటు చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ భారతదేశాన్ని మార్చడం సాధ్యమే. భారతదేశాన్నే కాదు, ప్రపంచాన్ని మార్చడం సాధ్యమే. మనందరం కూడా క్రమశిక్షణ కలిగినటువంటి కమ్యూనిస్టులుగా తయారు కావాలా, అదే ఈ సభ మనకిచ్చే స్ఫూర్తి అని చెప్పని ఆయన చెప్పినటువంటి మాటలు నాకు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. అలా పరిచయం అయింది నాకు ఆర్కే గారు. చాలా దగ్గర మాట్లాడేవాళ్ళ మీరు? ఓ అమ్మ, చాలా నెలల తరబడి కలిసి ఉన్న ఆయనతో. వాళ్ళ కుమారుడు మున్నా, ఆయన పరిచయం ఉందా? చనిపోయాడు డీసెంట్గా, ఆయన కూడా ఎన్కౌంటర్లో చనిపోయాడు అనుకో. చనిపోయాడు కదా. చనిపోయాడు. ఇప్పుడు మీకు ఆరోగ్యం బాగలేకుండా వచ్చిందనుకో, అడవుల్లో ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? ఆరోగ్యం బాగలేకపోతే చిన్న చిన్న సమస్యలన్నీ, జ్వరం కానీ, టైఫాయిడ్ కానీ, మలేరియా కానీ, బేదులు కానీ, ఇట్లాంటి అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి మా దగ్గర మెడిసిన్ ఉంటాయి. దాదాపు ప్రతి దళంలో ఒకరికి ఆర్ఎంపీ స్థాయి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ప్రతి దళంలో మా దళంలో నేను కూడా మెడికల్ బాధ్యతలు అంటే మెడికల్ అవగాహన ఉంటుంది. అంటే మలేరియాకి ఏం ట్యాబ్లెట్ ఇవ్వాలి, టైఫాయిడ్కి ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మాకు ఒకరు మెడికల్ సంబంధించినటువంటి ఒకరికి ట్రైనింగ్ ఇస్తాం. టీచరు అలా విధంగా చదువు రానిటువంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. వాళ్ళకు చదువు చెప్పడానికి కూడా ఒక టీచర్ని ట్రైనింగ్ ఇస్తాం. టీచర్లతోనే ట్రైనింగ్ ఇప్పిస్తాం. వాళ్ళు ప్రస్తుతం తక్షణం ఈ 2
వాళ్ళకి చదువు నేర్పించాలి. ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి ప్రతి దళ సభ్యుడికి ఫస్ట్ చదువు రావాలి, చదువు నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు సాహిత్యం చదవాలి, నేర్చుకోవాలి. ప్రజల గురించి అవగాహన, వాళ్ళు చెప్పినటువంటి విషయాలు రాసుకోగలగాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఆ ప్రాథమిక జ్ఞానము అందించడం కోసం మా దగ్గర వాళ్ళిద్దరు. కొండయ్య గారు, ఇప్పుడు మీరు దళ సభ్యులు నైట్ పూట కూడా అడవుల్లో ఉంటారు. మీకు ఫుడ్ ఎలా? ఈ మామూలుగా ఈ మృగాలు అంటే రకరకాల పులులు కావచ్చు, రకరకాలుగా ఉంటాయి. ఈ దాడులు చేసే అవకాశాలు ఉన్నాయిగా మీ మీద? దాదాపు అన్ని జంతువులు కూడా మనుషులు అంటే మీ దగ్గర వెపన్స్ ఉంటాయిగా, ఆ ధైర్యమా? వెపన్స్ ఉన్నాయనే ధైర్యం కాదు, కానీ ఫస్ట్ ఏంటంటే ఏ క్రూర మృగాలైనా సరే మనుషులను చూస్తే బయటపడతాయి. ఏవైనా కానీ వాటి ఉనికి ప్రాబ్లం అయితే అప్పుడు తిరగబడతాయి తప్ప మిగతా అవన్నీ కూడా దాదాపు అవి మనం మనుషులు అంటే భయపడతాయి సాధారణంగా. అంటే మనకు ఒక ఎలుగుబంట్లు, ఏనుగులు, చిరుత పుల్లు అయిన చూడలేదు, కానీ ఇవి రెండు ఎక్కువ సమస్యాత్మకంగా మాకు మారిన సందర్భాలు ఉన్నాయి. వాటిని కూడా ఏంటంటే మనం పెద్దగా అరగాలి, పెద్దగా అరిచి ప్లేట్లు, మా దగ్గర ప్లేట్లు ఉంటాయి, ఆ ప్లేట్లు తీసుకొని కర్రలతో కొట్టడం, పెద్దగా సౌండ్. అంటే మనకంటే ప్రమాదకారులు వచ్చిండ్రు అని చెప్పనేటటువంటి మామూలుగా మావోయిస్టులు అడవుల్లో ఉన్నప్పుడు కనీసము ఆ పొగ ఏదైనా మంటేస్తే ఆ పొగ, అదేవిధంగా సౌండ్ చూసి కూడా పోలీసులు అంటే వచ్చి అటాక్ చేసే గ్రే హ్యాండ్స్ దళం ఉంటుంది కదా, అది కూడా మీరు కంట్రోల్ చేసుకోవాలిగా. ఈ శబ్దాలు అవి చేస్తే ఇబ్బంది వస్తాయిగా మీకు. అంటే అది లోతట్టు, అప్పుడు ఫస్ట్ తక్షణం వీటి నుంచి మనం రక్షణ పొందాలి. పోలీసులు ఎప్పుడు నిరంతరం గుడ్డిగా తిరగరు. పక్కా సమాచారం పలానా దగ్గర ఉండారంటేనే అక్కడికి వస్తారు వాళ్ళు, లేకుంటే రారు. ఒక దగ్గర ఉంటారు వాళ్ళు. సమాచారం వీళ్ళ ఇన్ఫార్మర్లు పంపిస్తుంటారు ఎక్కడికైనా కానీ. ముందు జనాల్ని రకరకాల పేర్లతో, ఈతకాయల పేరుతోనో, లేకపోతే తేనె పేరుతోనో, లేకపోతే ఇంకొక పేరుతోనో అడవుల్లోకి పంపిస్తారు. అడవుల్లో ఉన్నామంటే మనం ఏ ఏరియాలో ఉన్నామో ఒక 2-3 రోజుల తర్వాత అయినా వాళ్ళకి అర్థం అవుతుంటుంది, ఫలానా ఊరు వచ్చిండ్రు, వాళ్ళు ఫలానా పని. ఈ విధంగా పంపించి ఇంటెలిజెన్స్ ఇది ముందు ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా తీసుకున్న తర్వాతనే వస్తారు, లేకుంటే రారు. వాళ్ళకి ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకే భార్య పిల్లలు, వాళ్ళు జీవనోపాధి కోసం వచ్చిన వాళ్ళే తప్ప వాళ్ళు నక్సలైట్లు చంపేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. వాళ్ళలో కూడా బాగా అంటే క్రూయల్ మెంటాలిటీ ఉంటుంది కదా. వాళ్ళు అంటే డబ్బుల కోసం ఏదైనా చేయాలని చెప్పనేటటువంటి ఉండేవాళ్ళు ఒక 2%, 3% ఉంటారు. వాళ్ళని వీళ్ళు ఏం చేస్తారంటే బాగా పోలీసులు తర్ఫీదు చేసి వాళ్ళ క్రూయల్గా తయారు చేసి నక్సలైట్లను చంపడం కోసం రకరకాల పద్ధతుల్లో వాళ్ళని ఎంగేజ్ చేస్తారు. కానీ మిగతా వాళ్ళందరూ 100-95 మంది నక్సలైట్లు చంపాలా అనే ఉద్దేశంతో వచ్చి చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఉద్యోగ బాధ్యతగా వాళ్ళు వచ్చిండ్రు కాబట్టి, పై ఆఫీసర్లు చెప్పారు కాబట్టి, ఎంగేజ్ చేశారు కాబట్టి కాల్పుల తర్వాత సాధ్యమైన. చాలామంది నాకు ఎస్కార్ట్ దాదాపు ఒక 2000 మంది వచ్చి ఉంటారు నాకు ఎస్కార్ట్ నా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల జీవితంలో. వాళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. అసలు ఏంది మీ సైకాలజీ ఏంది, మీరు ఏమనుకుంటారు? మేము మరి మీ బిడ్డలమే కదా, మేము వ్యవసాయం చేసుకుంటూ మన బతుకులను, మనలాంటి వాళ్ళ బతుకులను మార్చడం కోసమే కదా మేము ప్రాణాలకు తెగించి వచ్చి మేము పని చేస్తా ఉన్నాం. మరి మమ్మల్ని చంపాలనే ఉద్దేశం మీకు ఎందుకు ఉంటుంది ఏంది అని చెప్పని కూడా వాళ్ళతో అనేక సార్లు మీకు అవకాశం ఇస్తే పోలీసు వాళ్ళని మార్చేస్తారు. పోలీసు నాకు అసలు కనీసం సబ్బులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేకపోతే వాళ్ళది ఇచ్చారు. ఫ్రూట్స్ ప్రతి సందర్భంలో కోర్టుకు పోయినప్పుడల్లా ఫ్రూట్స్ వాళ్ళది ఇచ్చారు, నాకు సబ్బులు వాళ్ళది ఇచ్చారు. నాకు చాలా కాలం 2 సంవత్సరాల పాటు. మీ మిసెస్ కూడా దళంలో పనిచేశారా? మీ భార్య ఎక్కడ పెళ్లి జరిగింది అసలు, దాన్ని ఏంటి విషయం? మా భార్య అనంతపురం జిల్లా అండి. మా భార్యది. ఆమె వాళ్ళన్న కూడా పార్టీలో పనిచేశాడు.
మళ్ళీ సరెండర్ అయ్యాడు. ఆ ఏరియా అంతా కూడా ప్రతి దళిత కుటుంబానికి, బీసీ కుటుంబానికి 3 ఎకరాల నుంచి 5 ఎకరాల భూములు ఉన్నాయి అని చెప్పంటే అది మావోయిస్ట్ పార్టీ పంచిన భూములయ్యి. మా భార్య వాళ్ళకు కూడా 3 ఎకరాల భూమి పార్టీ ఇచ్చిన భూమి వాళ్ళు చేసుకున్నారు. మీ మ్యారేజ్ ఎలా జరిగింది? మా మ్యారేజ్ అంటే ఆమె అనంతపురం జిల్లాలో పనిచేస్తామనింది. అక్కడ నుంచి తలకొందలానికి మార్చిండ్రు ఆమెని. తలకొందలంలో సభ్యురాలుగా పనిచేసింది. సభ్యురాలుగా పనిచేస్తూ దళంలో భాగంగా ఫస్ట్ మా దళ నాయకుడికి జిల్లా కమిటీ నాయకులు వాళ్ళకి ఈయనకి 30 సంవత్సరాల దాకా అయింది కదా, ఇంకా మ్యారేజ్ కాలేదు కదా, పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పనే ఆలోచన ఉంది వాళ్ళకి. సరే ఆమెను అడిగారు, అమ్మా మీ కమాండర్ మంచోడే కదా, మరి నా పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే చెప్పు, మ్యారేజ్ చేస్తాము అని చెప్పానంటే ఫస్ట్ ఆమె రిజెక్ట్ చేసింది. నాకు ఆయన గురించి తెలియదు కదా, నేను ఇప్పుడే మ్యారేజ్ గురించి ఆలోచించడం లేదు, ఇంకా కొద్ది కాలం పనిచేసిన తర్వాత ఆలోచిస్తాను అని చెప్పాను. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆమె ప్రపోజల్ పెట్టింది వాళ్ళతో. నేను ఆయన మంచి వ్యక్తి, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను, మీరు ఎప్పుడన్నా నాకు మ్యారేజ్ చేయొచ్చు అని చెప్పంటే మళ్ళీ మమ్మల్ని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిన తర్వాత 3 మ్యారేజెస్లో ఒకే వేదిక మీద మా 3 గంటలు ఒకే వేదికలో పెళ్లి చేసుకున్నాం. మా పెళ్ళికైన ఖర్చు దాదాపు ఎంత 550 రూపాయలు అయింది మా పెళ్లి ఖర్చు 3 గంటలకి. అయితే ఇప్పుడు ఆమె ఎక్కడుంది? దళంలోనే ఉందా, అజ్ఞాతంలోనే ఉందా? దళం. మీరు వచ్చేసారు? లేదా, అంటే ఇద్దరం పనిచేస్తున్నాము. అయితే ఆమెకి నేను అనంతపురం జిల్లా ప్లేన్ ఏరియా స్క్వాడ్లో పనిచేయాల్సి వచ్చింది. అక్కడ లేడీస్ తిరగడం కష్టం. లేడీస్ ఒంటరిగా పొలాల్లో తిరుగుతుంటారు అంటే వాళ్ళు ఖచ్చితంగా నక్సలైట్లే అని ఐడెంటిఫై చేస్తారు. అందుకని లేడీస్ అక్కడ ఉండకూడదు ఆ దళాల్లో. ఆమె అందుకని అనంతపురం జిల్లా కాకుండా కడప జిల్లాలోనూ తలకొంతలం అంటే ఫారెస్ట్ ఏరియాలో ఆమె పనిచేసేది. నేను ప్లేన్ ఏరియాలో అనంతపురం జిల్లా పెనుగొండ, ధర్మవరం, పయ్యవలకేశ్వర ఏరియా, ఉరవకొండ ఆ ఏరియాలో ఇన్ఛార్జిగా 3 దళాలకు ఇన్ఛార్జిగా నేను అక్కడ పనిచేసేవాడిని. ఒక 3 నెలలకో 6 నెలలకో మళ్ళీ మాకు సమావేశాలు ఉంటాయి కదా, అప్పుడు కలుసుకునేవాళ్ళం మేము. ఇప్పుడు మీరు మళ్ళీ ఎందుకు వచ్చేసారు పార్టీలోంచి బ్యాక్? పార్టీలోంచి బ్యాక్ రాలేదండి. నేను హాస్పిటల్ పని మీద నేను బయటకు వచ్చినప్పుడు నన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కడప జైల్లో పెట్టారు. కడప జైల్లో పెట్టి దాదాపు 45 కేసులు పెట్టారు మొత్తం. ఈ 45 కేసులు చిత్తూరు, కడప, అనంతపురం, అటు కర్ణాటక, ఈ కేసులన్నీ పెట్టడం వల్ల అవన్నీ కేసులన్నీ పూర్తి చేసుకునేటప్పటికి నాకు దాదాపు 8.5 సంవత్సరాలు పట్టింది. 8 సంవత్సరాలు పట్టిన తర్వాత ఆడ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు కొంత ఈ వినబడకపోవడము, తర్వాత మెంటల్గా నాకు అంత పనిచేసే అంత శక్తి. మీ భార్య? మా భార్య నేను అరెస్ట్ అయిన 8 నెలలకి జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. ఎన్కౌంటర్లో చనిపోయింది. అంటే మీరు జైల్లో ఉన్నారు, ఆమె జైల్లో చూసారా వెళ్ళి? కనీసం బాడీని చూపించడానికి కూడా నేను లెటర్ పెట్టా సూపరింటెండెంట్కి. అయినా కానీ అయ్యా అంత పెద్ద ఫారెస్ట్లోకి మేము తీసుకుపోలేము, నేను తీసుకుపోయిందంటే ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని మీద కూడా అటాక్ చేసే అవకాశం ఉంది, కాబట్టి మేము తీసుకెళ్ళలేము అని చెప్పాను అన్నారు. చివరిగా ఈ ప్రజెంటు ఈ మావోయిస్టు సిద్ధాంతాలతో సమాజాన్ని మార్చవచ్చా అనేది మీరు నమ్ముతారా? మావోయిస్ట్ పార్టీ రాజకీయాలు సరైన డైరెక్షన్లో పోతే ఖచ్చితంగా ఈ సమాజాన్ని మార్చొచ్చండి. కరెక్ట్ అంటే ఇక్కడ పరిస్థితుల్ని కరెక్ట్గా అంచనా వేయాలి. ఎందుకని చెప్పంటే నిస్వార్థపూరితమైన రాజకీయాలు ఏ పార్టీలో కూడా లేవు. కాబట్టి ప్రజల విశ్వాసం చూరకొనాలా, ప్రజల్ని పోరాటాల్లోకి తీసుకురావాలా. ప్రజలే చరిత్ర నిర్మాతలు. ప్రపంచ చరిత్ర ఎక్కడైనా తీసుకోండి, నువ్వు క్యూబా తీసుకోండి, రష్యా తీసుకోండి, చైనా తీసుకోండి, మీరు యూరోప్ దేశాలు తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి ప్రపంచ చరిత్రను.
ప్రపంచ చరిత్రలో మౌలికమైన మార్పు జరిగింది అంటే అది ప్రజా రాజకీయాల వల్లనే జరిగింది. అంతేగాని ఇలాంటి స్వార్థపూరితమైనటువంటి రాజకీయాల వల్ల ఏ చరిత్ర మలుపు తీసుకోలేదు. కానీ ఒకటి ఇప్పుడు జనాల్లో ఉండి జనాల్లో పనిచేసి జనాల్లో ఒక ఉద్యమం తీసుకుని వచ్చి చేయడమే ఇది, కానీ అడవుల్లో ఉండి తుపాకీ పెట్టి దానివల్ల ఎలా సాధ్యం? కష్టం. రెండు జరగాలండి. ఒకటి ప్రజల్లో జరగాల్సినటువంటి కృషి ప్రజల్లో జరగాలి. ప్రజల్లో ఉండి పనిచేసే వాళ్ళని పని చేస్తుంటారా? సాయిబాబా కుంటోడు, 90% అంగవైకల్యం. అలాంటి సాయిబాబా ఏం చేయగలడా? ఆయన తుపాకీ పట్టగలడా? లేకపోతే ఇంకేమన్నా చేయగలడా? జైల్లో ఉన్నారు. ఆయన కేవలం చైతన్యవంతం చేసింది పనే కదా. మరి ఆయన్ని కనీసం జీర్ణించుకోలేక ఆయన బయట పనిచేయడం, ఒక ప్రొఫెసర్గా పనిచేయడానికి అసలు కనీసం సెంట్రల్ యూనివర్సిటీలో, ఢిల్లీ యూనివర్సిటీలో, చుట్టుపక్కల యూనివర్సిటీలో కానీ సాయిబాబాకున్న మంచి పేరు ఎవరికి లేదు. అలాంటి వ్యక్తిని పనిచేయడం. ఫాదర్ స్టాన్ స్వామి ఎంత వయసు అయింది? 80 ఏళ్ళ చిల్లర. ఆయన ఫాదరు శాంతియుతంగా ఉపదేశం చెప్పి మంచి రాజకీయాలు అంటే ఆదివాసీల కోసం పనిచేసేటటువంటి స్టాన్ స్వామిని తీసుకొచ్చి జైల్లో పడేసి ఆయన కనీసం నీళ్లు గ్లాసు తాగలేడు. స్ట్రా అడిగితే స్ట్రా ఇవ్వాల ఈ ప్రభుత్వం. అలాంటి వాళ్ళని కూడా పని చేయనిచ్చేటటువంటి పరిస్థితి సమాజంలో లేదు. మరి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళందరూ కూడా రహస్యంగా ఉంటూ పనిచేస్తే తప్ప ఈ సమాజంలో పనిచేయనటువంటి రాజకీయాలు ప్రజలు నడుస్తూ ఉండేవి. కాబట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాల్సిందే, ప్రజల్లో ఉంటూ పనిచేయాల్సిందే. అదే టైంలో రహస్య పని విధానం కూడా నిర్వహించకుండా మొత్తం ఎవరిని ఉన్నీరు. ఇప్పుడు ఇది పరిస్థితి. కలుషితమైన ఈ సమాజంలో ప్రధానంగా విప్లవ పార్టీల ద్వారే మళ్ళీ సమాజాన్ని ఒక మార్పు తీసుకుని వచ్చే అవకాశం ఉందని కూడా కొండయ్య చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో గయాజ్, RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.